ఉగాది వచ్చేసింది కదా, మామిడికాయలు కూడా మనకు బాగా దొరుకుతాయి కదా. అయితే మామిడికాయతో పులిహోర ఎంత ఈజీగా చేసేయచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మామిడికాయ పులిహోర కోసం మామిడికాయ రెడీ చేసేసుకోండి. ఇంకా రైస్ అయితే ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మామిడికాయలు వేసుకోవాలి. నేనైతే 2 మామిడికాయలు వేసుకున్నాను. మామిడికాయ పుల్లగా కూడా ఉంది కాబట్టి 2 మామిడికాయలు సరిపోతుంది. రైస్ అయితే 3 పెద్ద గ్లాసుల రైసు. ఆ రైస్కి 2 మామిడికాయలు పెద్దవి సరిపోతుంది. ఇక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక తాలింపు వేసేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు, తర్వాత వేరుశనగలు, ఇంకా పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, లేదా తురుముగా అన్నా చేసుకోవచ్చు. అది రెడీ చేసుకున్నట్లయితే ఈ తాలింపు వేసుకొని కలిపేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది మామిడికాయ పులిహోర. అవన్నీ వేగిన తర్వాత రైస్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం ముక్కలు కూడా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని, అన్నీ వేగిన తర్వాత మామిడికాయ తురుము కానీ మామిడికాయ పేస్ట్ కానీ వేసి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసి అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే అల్లం ముక్కలు ఇంకా పచ్చిగా ఉంటాయి కదా, అవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇదిగో మామిడికాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మామిడికాయ పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. మామిడికాయలాగా ఉన్నప్పుడు తురుము చేసేసుకుని అలా చేసుకున్నా బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇంకా ఇంగువ కూడా వేసుకొని, సాల్ట్ కూడా అవసరమైనంత వేసుకొని కలుపుకోవాలి. పుల్లగా ఉన్నది ఏది చేసుకున్నా కూడా మనం అందులో కొంచెం అంత తీపిని యాడ్ చేయాలి. అది కూడా ఎక్కువ కాదు, జస్ట్ చిటికెడు అన్నమాట. పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్ మాత్రమే. నాకైతే కొత్తిమీర చాలా ఇష్టం, అందుకే నేను కొత్తిమీర అయితే కంపల్సరీ వేస్తాను. బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకొని ఇదంతా కూడా ఆ రైస్లో వేసేసి మొత్తం కలుపుకోవాలి. నేను ముందు ఒకసారి సాల్ట్ వేసాను, మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. సరిగా చూసుకొని వేసుకోవాలి. ఇదిగో ఇప్పుడైతే ఇంగువ వేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఆ స్మెల్ బాగా మనకి పులిహోరలోకి బాగా వస్తుంది మనం లాస్ట్లో వేసుకున్నట్లయితే. అది కూడా వేసుకొని బాగా కలుపుకొని రైస్లో మనం వేసి కలిపేసుకోవడమే. ఎంత ఈజీగా అయిపోయిందో కదా మామిడికాయ పులిహోర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ పులిహోర. రైస్ ఒక్కటి ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే 10 నిమిషాల్లో మామిడికాయ పులిహోర కలిపేయడం చాలా చాలా ఈజీ. నాకైతే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడే. ఇక కలిపిన తర్వాత చూడాలి. మామిడికాయలు దొరికే సీజన్లో అయితే మనం చింతపండుకు బదులుగా పులుపు కోసం మామిడికాయను వాడుకున్నట్లయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగో మొత్తం అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయిపోయింది కదా మామిడికాయ పులిహోర. ఇంత సింపుల్గా ఈజీగా అయిపోయే మామిడికాయ పులిహోర ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రామదర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సందాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే. శ్రీరామనవమికి శ్రీరాముల వారికి ముందుగానే ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ ఆ సీతారాములి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మరెన్నో మంచి రెసిపీల కోసం మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.